హలో గైస్. సో లాస్ట్ పేజ్లో మనం హోమ్ డెలివరీస్ అంటే చూసాం కదా. సో హోమ్ డెలివరీస్ అనేవి ఇప్పటికి కూడా రేరు, బట్ ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. అలా జరగకూడదని చెప్పేసి ప్రభుత్వం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి చాలా ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా కొన్ని విలేజెస్లో అయితే అలా జరుగుతూ అయితే ఉన్నాయన్నమాట. సో హోమ్ డెలివరీస్ జరుగుతాయి కదా. సో అవి నార్మల్గానే జరుగుతాయి కదా, వాటి వల్ల మనకు ఇబ్బంది ఏంటి అనేసి అనుకుంటారా? హోమ్ డెలివరీస్ వలన చాలా చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ హోమ్ డెలివరీ జరిగినందువల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది ఈ పేజ్లో అయితే మనం చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, బేబీ డెలివరీ నార్మల్గా అయితే ఓకే. ఒకవేళ నార్మల్గా డెలివరీ రాకుండా, ఒకవేళ బేబీ స్ట్రక్ అయిపోయినా, లేదా మదర్కి ఒకవేళ బేబీ షోల్డర్ డిస్టోషియా ఉన్నా, ఎలా అంటే బేబీ తల ఫస్ట్ రావాలి, తర్వాత కాళ్ళు చేతులు రావాలన్నమాట. అట్లా కాకుండా ఒకవేళ ఫస్ట్ కాళ్ళు వచ్చేసి లేదా చేతులు వచ్చి ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పటికే బేబీ డెత్లు కానీ ఇలాంటివి అయితే జరగడం జరుగుతుందన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతాయి అంటే బేబీ పుట్టిన తర్వాతే బేబీస్కి ఆక్సిజన్ సఫిషియన్సీ ఉండకపోవడం వల్ల, ఇంకేమైనా ఇష్యూస్ వల్ల కూడా ఈ న్యూరలాజికల్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా. పుట్టిన వెంటనే బేబీని కొడతారన్నమాట. బేబీ నార్మల్గా ఏడుస్తూ ఉందా లేదా, బాగా గాలి పీల్చుకుంటుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. హోమ్ డెలివరీ జరిగినప్పుడు అలాంటివి ఏమి ఉండవు కదా. సో అందువల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవసరం అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఒకవేళ హోమ్ డెలివరీ జరిగితే ఏమవుతుంది, మదర్ అనేది ఇంటి దగ్గరే డెలివరీ అయ్యిందనుకోండి. సో ఈ ప్లాజెంటా కానీ బ్లీడింగ్ ఎక్కువైందనుకోండి. సో హాస్పిటల్కి వెళ్తే బ్లీడింగ్ ఎక్కువైతే వెంటనే వాళ్ళు బ్లీడింగ్ తగ్గడానికి ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ వెంటనే ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే మదర్ని కాపాడుకోగలం. కానీ హోమ్ డెలివరీస్లో ఏం జరుగుతుందంటే మదర్ కూడా చనిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటి దగ్గర డెలివరీ అయిన మనిషిని హాస్పిటల్కి పంపిస్తారా? చాలామంది పంపించరన్నమాట. సో అలాంటి వాటి వల్ల మదర్కి ఇన్ఫెక్షన్స్ అయ్యి మదర్ చనిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో వీటికి రిస్క్ ఫ్యాక్టర్లు ఏమేమి ఉన్నాయంటే, సరిగ్గా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇలాంటివైతే జరుగుతాయి. కొంతమందికి నెగ్లిజెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకులే హాస్పిటల్కి వెళ్ళడం, ఇక్కడే జరిగిపోతుంది, ఇలాంటివి ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత మదర్కి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినా, వన్ మోర్ థింగ్, బేబీకి ఎక్కువ ఆక్సిజన్ ఇన్సఫిషియన్సీ ఉన్నా, ఫీటల్ డిస్ట్రెస్, బేబీకి ఎక్కువ ఆక్సిజన్ అందకపోయినా కూడా, డిస్టోషియా అనేసి అంటే ఇది చెప్పాం కదా, బేబీకి కాళ్ళు చేతులు ఫస్ట్ వచ్చేస్తాయన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల కూడా బేబీకి ప్రమాదాలు చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే